నీ జీవన సౌందర్యం నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అన్న దాంట్లోనే ఉంటుంది అనుకుంటాం కదా. మనం సంతోషంగా ఉండడం కాదు, మన వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నాం. చూడండి, ఈ భూమి ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఆ పచ్చని పైరుని పండిస్తూ అందరికీ జీవనాధారాన్ని ఇస్తూ. జీవితం అనే కఠిన సత్యం మీద రాత్రి నిద్రపో, నీ బాధను దూరంగా ఉంచు. అతి తెలివి కొన్నిసార్లు జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆత్మ అమరమైంది, అందుకు మరణానికి సహితం నువ్వు వేదన చెందకూడదు. కాలానుగుణంగా ఈ దేహంలో ఎలా అయితే మార్పు వస్తుంది, అలాగే మరణం కూడా, అది సహజం. గుంపులో నువ్వు వెతుక్కోవడం కంటే నీ గురించి నువ్వే అభినందించుకునే రోజొకటి ఉంటుంది. ఉత్సాహం ఎప్పుడూ పైకి ఉంచు, నీ గమ్యం చాలా దగ్గరగా ఉంది. జీవితం ఒక అందమైన ప్రయాణం. కొన్నిసార్లు నవ్విస్తుంది, కొన్నిసార్లు ఏడిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండగలగడమే. సంతోషంగా ఉండేవారిని పరిస్థితులు కూడా భయపడి వెళ్ళిపోతాయి తెలుసా. పరిస్థితులను ఎదిరించు. ప్రతి పరిస్థితుల్లోన మేము చాలా ఆనందంగా జీవిస్తున్నాము అని పరిస్థితికి అర్థమయ్యేటట్టు జీవించు. ముఖం ఎంత ప్రకాశవంతంగా ఉన్నా హృదయం పవిత్రంగా లేకపోతే ప్రకాశం వ్యర్థమే కదా. నీ జీవితానికి మార్గం ఎవరూ వేయరు, నువ్వే వేసుకోవాలి. వేసుకున్న మార్గమే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అతి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తావు. వ్యక్తి మరెవరో కాదు, నీవే. కొందరైతే నీ మంచి పనుల్లో కూడా లోపాలు వెతుకుతూ ఉంటారు. ఏది నిజం అంటే అంధకారంలో పరీక్షించినప్పుడే కదా వెలుగు యొక్క నిజాయితీ తెలుస్తుంది. ఎండలో గాజు ముక్క కూడా మెరుస్తుంది. కఠిన సత్యం చెప్పేవారు అబద్ధ ఆశలిచ్చేవారి కంటే చాలా మేలు. ప్రేమ అప్పు ఎవరికిస్తావో వాళ్ళ నుండి మళ్ళీ తిరిగి రావు అనుకుని ఇవ్వు, అప్పుడే ప్రశాంతంగా ఉండగలవు. ప్రతి మనిషికి రెండు కథలుంటాయి, ఒకటి ప్రపంచానికి చెప్పేది, ఒకటి మనసులో దాచేది. మనుషులు కలిసి ఉంటారు, అసూయ పడతారు, సంబంధాలు పాటిస్తారు, శత్రుత్వం పెంచుకుంటారు. వారు నీ మంచి పనుల్లోనూ లోపాలు వెతుకుతారు. ఇదే చేదు నిజం. అంధకారంలో పరీక్షించినప్పుడే కదా వెలుగు విలువ కనిపిస్తుంది. ఎండలో గాజు ముక్క కూడా మెరుస్తుంది. కఠిన సత్యం చెప్పే అబద్ధ ఆశలకు ఇచ్చేవారి